వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దనాచారి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్. EX2, సో ఆక్యుపెంచర్లో EX2 అనే పాయింట్ కంటి సైట్ని పెంచుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుందని నేను కొన్ని ఆర్టికల్స్లో చదివాను. అది ఎంతవరకు వాస్తవం, అదేవిధంగా ఎన్ని రోజుల్లో మనము అసలు కళ్ళజోడునే తీసి పక్కన పడేయచ్చు అని చెప్పేసి కూడా అందులో రాశారు. అది నిజమే అంటారా? నిజమండి. ఇది చాలా EX అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్. ఆర్డినరీ కాదు, అది ఎక్స్ట్రాడినరీ పాయింట్. అందుకే EX2 అన్నదాన్ని. సో ఇది అంతకుముందు కూడా చాలా మన ఛానల్లో లేదా వేరే ఛానల్ తెలియదు, మొత్తం మీద చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినట్టు ఫీడ్బ్యాక్ ఉంది. మన దాంట్లో కూడా ఉంది. ఓకే, మనం ప్రీవియస్ చేసిన 6 months బ్యాక్ కరెక్ట్ 100 ఫీడ్బ్యాక్ లో అప్పుడు EX2 నేనా అండి మనం EX2 కాదు, ఇంకా డిఫరెంట్ పాయింట్ చెప్పాం. వేరే పాయింట్. ఇప్పుడు EX2 కూడా చెప్తాం. మీరు ఆర్టికల్ చదివి మరి EX2 అంటున్నారు కదా. సో ఎక్స్ట్రాడినరీ పాయింట్ అంటే ఇట్లా ఐ సైట్ ని పెంచుకోవడం కోసము చాలా పాయింట్స్ ఉంటాయండి. చాలా పాయింట్స్ ఉంటాయి. ప్రీవియస్ మీరు ఇంకోటి చెప్పారు, EX2 అంటున్నారు. సో మేము ఏది చేసుకోవాలి సార్ అంటారు. లేదు, అందుకనే మనం EX2 చెప్దాం ఇవాళ. దాంతోపాటు ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ కూడా చెప్దాం. ప్లీజ్. ఎక్స్ట్రాడినరీ పాయింట్ ఒకటి, ఎక్స్ట్రా పాయింట్ ఒకటి, రెండు కూడా బెనిఫిట్ అవుతాయి. సో ముఖ్యంగా ఏంటంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే కళ్ళే ముఖ్యం అని చెప్తున్నారు మనం. సో అందుకని ఈ కంటికి సమస్యలు ఆక్యుపెంచర్ ఏం చెప్తుందంటే, ఒక ఆర్గాన్ ప్రాబ్లం ఉంటుంది. లివర్, ఇంటర్నల్ గా లివర్, గాల్ బ్లాడర్ అనే 2 ఆర్గాన్స్ ఇబ్బందులు పడ్డప్పుడు, లేదా వాటి ఎనర్జీస్ లోపల హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ఈ కంటి సమస్యలు, విజన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది డైరెక్ట్ గా ఇది మెయిన్ ఫస్ట్ మేము చెప్పేటటువంటి ఒక రూట్ కాజ్. మనం ఏదైనా జాండీస్ వచ్చినప్పుడు కూడా కళ్ళల్లో కనపడతాయి, కళ్ళు పచ్చగా అవుతాయి. కరెక్ట్. జాండీస్, లివర్ లో వచ్చే జాండీస్ కూడా కళ్ళల్లో కనిపిస్తాయి. లివర్ షేప్ కూడా కంటి షేప్ లానే ఉంటుంది. కన్ను ఎలా ఉంటుంది, లివర్ కూడా అట్లాగే ఉంటుంది. సో ఇది దాన్ని అర్థం చేసుకోవాలి. సో అందుకని విజన్ ప్రాబ్లం రాగానే ముందు లివర్లో ఏమైనా ఇష్యూలు ఉన్నాయా అనేది మనం ఆలోచించుకోవాలి. దాన్ని కనుక మనం రూట్ కాజ్ తెలిసినప్పుడు దాని ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుంది. ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది మనం చూస్తున్నాము, ఈ పిల్లలు, పెద్దలు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత రావాల్సిన చూపు సమస్యలు, కంటి సమస్యలు, విజన్ ప్రాబ్లమ్స్ పిల్లల్లోనే ఈ మధ్య మనం చాలా ఎక్కువ చూస్తున్నాం. సో వాళ్ళు ఏంటంటే 90%, 95% పిల్లల్లో, స్కూల్ పిల్లల్లో విజన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఎంతో కొంత తక్కువ ఎక్కువ మొత్తం మీద దూరపు చూపు అంటే బ్లాక్ బోర్డ్ కనిపించకపోవడం, దగ్గర పోయి నోట్ చేసుకోవడం, మీద ఉన్న లెటర్స్ కనపడకపోవడం, ఏజ్ వచ్చే కొద్దేమో దగ్గరవి కనపడవు. అందుకనే చత్వారం గ్లాసులు పెట్టుకుంటాం. ఏజ్ వచ్చే కొద్ది చిన్న పిల్లలకేమో దూరం కనిపించే సమస్యలు వస్తుంటాయి. సో అందుకనే మనం దీనికి ఏం చెప్తున్నా అంటే, చాలా మందికి మేము వచ్చిన పిల్లలు, పెద్దవాళ్ళు వస్తారు ట్రీట్మెంట్ కి, పేరెంట్స్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు పిల్లలు కూడా తీసుకొస్తారు. ఇంట్లో ఎవరు లేరండి, పిల్లలు మాతో వచ్చారని చూడగానే పిల్లలు కళ్ళ చూడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళని పిలుస్తాను, దీనికి కూడా ఉందండి మీ దగ్గర ట్రీట్మెంట్ అడుగుతారు. దీనికే ఉంది బ్రహ్మాండంగా అని అప్పుడు వాళ్ళ నాడి చూసి వాళ్ళకి ఒక 2 పాయింట్ ప్రెషర్ పాయింట్ చెప్తాం మేమే. వాళ్ళు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత చాలా మంది ఫీడ్బ్యాక్ ఏంటంటే, మాకు బెనిఫిట్ అయింది, విజన్ ఇంప్రూవ్ అయింది. చాలా మంది, కొంతమంది అయితే కళ్ళజోళ్ళే తీసేసాము, డైట్ కూడా చెప్తాం దాంతోపాటు. సో ఇవి మనం అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాం. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇంతకు మీరు అన్నారు ఎక్స్ట్రాడనరీ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే, ఈ బ్రుకుటిలో ఉంటుంది. ఇది ఏమంటాం, కన్ను బొమ్మ, ఇది ఐబ్రోస్ అంటాం, కన్ను బొమ్మలు అంటాం కదా, ఐబ్రోస్. ఈ ఐబ్రోస్ లోపల ఈ మధ్య భాగంలో ఈ ఐబ్రో ఇలా 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 వచ్చి ఇక్కడ దాకా ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో ఒక చిన్న గుంటలా కనిపిస్తుంది, ఒక చిన్న గ్రూవ్ ఉంటుంది. ఇక్కడ ఇలా ఇలా చూసి తెలుస్తుంది. ఇక్కడ చూసారా, ఇది ఇక్కడ నేను పెట్టాను, కరెక్ట్గా పెట్టాను ఈ పాయింట్. ఇక్కడ ఉంటుంది కొంచెం, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పించింగ్ ఉంటుంది. ఇది ఈ పాయింట్ని కనుక రెగ్యులర్ ఇలా ఇలా ఇట్లా నొక్కొచ్చు. ఇట్లా చూడండి, చూస్తున్నారా? చివరిదా చేసుకోవచ్చు. ఎంతసేపు సార్ ఇది? ఇక్కడ మొదలవ్వండి, ఇక్కడ మొదలవ్వండి. ఈ కను బొమ్మలు మొదలై ఇలా ఇలా రెగ్యులర్ చేసుకోండి. రిలాక్స్డ్ గా ఉంది సార్, చాలా రిలాక్స్ అయిపోతారు. ఎందుకు రిలాక్స్ చెప్తాను, అది కూడా చెప్తాను. ఈ EX1 అంటాం, ఈ బ్రుకుటి మధ్యలో మనం తిలకం వేసుకుంటాం కదా, తిలకం పెట్టుకుంటాం కదా, బొట్టు. ఇక్కడ ఉన్నది EX1, ఎక్స్ట్రాడినరీ పాయింట్ 1. ఇదేం చేస్తుందంటే ఫోకస్ పెంచుతుంది. ఫోకస్ చదివితే గుర్తుండడం లేదు, కాన్సన్ట్రేషన్ ఉండడం లేదు, ఓ దగ్గర స్థిరంగా ఉండలేకపోతున్నా. పిల్లలు అంటుంటారు కదా, బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్. అలాంటి వాళ్ళకు ఈ ఫోకస్ పెరగాలంటే ఈ పాయింట్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు దృష్టి కూడా ఫోకసే కదా.
సో ఈ పాయింట్ నుంచి అన్ని యాక్టివేట్ అవుతుండే ఇలా చేయడం వల్ల. ఓకే, ఇవన్నీ నుంచి చేయాలి. ఇక్కడ చేయండి, ఇక్కడ చేయండి, మెల్లగా ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది తెలియకుండానే. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది EX1, ఇక్కడ EX2 ఉంది. ఇక్కడ ఈ చివరికి వచ్చాం కదా, చివరికి ఇక్కడికి వచ్చినప్పుడు ట్రిపుల్ వార్మర్ 23 అనే పాయింట్ ఉంది ఇక్కడ ఒకటి, TW3 23 ఇక్కడ ఈ లాస్ట్ లో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కండి కరెక్ట్ గా ఇలా స్ట్రేట్ చూసినప్పుడు ఆ కన్ను గుడ్డు బ్లాక్ రౌండ్ ఉంటుంది కదా, దాని ఎగ్జాక్ట్ కింద భాగంలో ఇక్కడ ఇలా స్ట్రేట్ చూసినప్పుడు ఆ బ్లాక్ రౌండ్ దాని కింద ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, ఆక్యుపెంచర్ పాయింట్ ST1 స్టమక్ మెరిడియన్ 1 పాయింట్. సో చూసారా ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, ఈ UB1 యూరినరీ బ్లాడర్ 1. UB అంటే కన్నీళ్ళు వస్తాయి కదా, వాటర్ అనుకోండి. ఇక్కడ ఒక UB1 అనే పాయింట్ ఉంది. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అందువల్లనే ఇవన్నీ కంటిన్యూ కనుక మనం ఆక్యుపెంచర్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆక్యుపెంచర్ పాయింట్స్ ఉన్నాయి. సరే, అందుకని కంటి చుట్టూ మనం ఇలా ప్రెస్ చేసుకుంటే చాలా వరకు రిజల్ట్స్ ఉన్నాయండి సార్. ఇది చాలా రిజల్ట్స్ ఉన్నాయి, ఇలా చేయొచ్చు. ఇక్కడ కూడా పాయింట్ ఉంది, ఇక్కడ కూడా ఇలా చేయొచ్చు. ఇది బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళకి అంటే ఏ పాయింట్ ఎక్కడ వేయాలనేది డైరెక్ట్ గా మీరు చూస్తే పల్స్ చూస్తే నాడి ద్వారా తెలిసిపోతుంది. అలా కాకుండా జనరల్ గా ఇలా చేస్తుందంటే ఏదో ఒక పాయింట్ వాళ్ళకు కనెక్ట్ అవుతుంది, అన్ని పాయింట్స్ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ట్రిపుల్ వార్మర్ అనేది ఏంటంటే బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కి సఫిషియెంట్ హీట్ ఇచ్చే పాయింట్, అంటే ఎనర్జీ కావాలి కదా, అదే ఆ పాయింట్. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా డైరెక్ట్ గా మన కంటికి కావాల్సిన ఎనర్జీని ఇచ్చే పాయింట్ ఇది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ తీసుకొస్తుంది, కంటికి పోషణ తీసుకొస్తుంది, నర్వస్ సిస్టాన్ని వెనక కంటికి నర్వస్ సిస్టాన్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక మలినాలు వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇట్లా ఎన్ని రోజులు చేసుకోవాలి సార్? సో ఇక్కడ ఉన్న ఒక పాయింట్ కూడా ఇంకోటి ఉంది అనుకున్నాం మనం, అది యూరినరీ బ్లాడర్ UB1 అనుకున్నాం. అదేం చేస్తుందంటే మనం అనుకున్న లివర్ ఉంది కదా, ఆ లివర్ కు మదర్ ఏంటంటే కిడ్నీ, అంటే యూరినరీ బ్లాడర్ రెండు వాటర్ ఎలిమెంట్. సో వాటర్ ఎలిమెంట్ UB అండ్ కిడ్నీ, లివర్ అండ్ గాల్ బ్లాడర్. సో ఈ రెండింటిని స్ట్రెంగ్తెన్ చేసే పాయింట్ ఇది. ఆ రెండు కూడా అంటే మదర్ స్ట్రెంగ్తెన్ చేస్తుంది కదా బిడ్డల్ని. సో బిడ్డ ఇబ్బంది పడుతుంది ఇక్కడ, లివర్ లేదా గాల్ బ్లాడర్, దాని మదర్ యూరినరీ బ్లాడర్ ఆర్ కిడ్నీ, ఇక్కడ ఉంది పాయింట్ ఉంది కదా. సో ఇది కూడా అంటే మదర్ ని కూడా నరిష్ చేస్తుంది, పోషిస్తుంది. సో అందువల్ల ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఇలా అందుకనే ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా ఏం చెప్తున్నాం అంటే అందరికి ఐడియా ఉండదు కాబట్టి సింపుల్ ఇలా చేసుకోండి, తర్వాత ఇలా చేసుకొని చెప్తుంటాం మనం. తర్వాత ఇలా అని కొంచెం హీట్ చేసుకోండి, అలా చెప్పడం అంటే దాని ఉద్దేశం దానికి ఉన్న సైన్స్ ఇది. ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఆక్యుపంక్చర్ పాయింట్స్ మన ఐ సైట్ ని ఇంప్రూవ్ చేయడానికి దోహదపడేటటువంటి అద్భుతమైన పాయింట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఎన్ని రోజులలో మనకు రిజల్ట్స్ వస్తాయండి? ఇది ఎన్ని రోజులని కాదు, మనకు ఇలా రెగ్యులర్ చేస్తుంటే కొంతమందికి అయితే 1 లేదా 2 సిట్టింగ్స్ తోనే మనకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అంటే రెండు రోజులు వస్తే సరిపోతుంది. 2 రోజుల్లోనే 1-2 రోజుల్లోనే మనకు తెలుస్తుంది. ఇంకొకటి కాళ్ళలో కూడా ఒక పాయింట్ ఉంది, అది కూడా చెప్దాం. మన దృష్టి పెంచడం కోసం పెద్దవాళ్ళలో కానీ పిల్లల్లో కానీ ఒక అద్భుతమైన పాయింట్, రెండో పాయింట్ చెప్తున్నాము. కంటిలో ఒకటి చెప్పాము, అది నియర్ పాయింట్ అంటాము. ఈ దూరంగా కంటికి దూరంగా ఇంకో పాయింట్ ఉంది, కాళ్ళల్లో ఉంది. అంటే కళ్ళకు ఇంప్రూవ్ చేయడం కోసం కాళ్ళల్లో ఉంది ఒకటి, కాళ్ళు. ఇది డిజిటల్ పాయింట్ అంటాం, చాలా మోర్ ఎఫెక్టివ్ పాయింట్ ఇది. ఇప్పుడు మన నవీన్ గారు చూపిస్తున్నాను చూడండి. ఇది కాళ్ళలో ఈ చిటికెన వేలు అంటాము, 5వ ఫింగర్, బిగ్ టో, సెకండ్ టో, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంటాం కదా. ఈ టో తర్వాత పక్క టో తీసుకోండి, ఈ వేలు తీసుకోండి, రెండవ వేలు అనుకోండి, 4వ వేలు. దీనికి ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి మెల్లగా దీని మధ్యలో రండి. ఈ 4వ వేలు 5వ వేలు మధ్యలో ఇలా రావాలి. ఈ గ్రూలో నుంచి వస్తున్నారా, ఇట్లా ఒక చిన్న గ్రూ లాగా ఉంటుంది, ఇట్లా గ్రూ లాగా ఉంటుంది. ఇలా గ్రూ, ఈ రెండింటి మధ్యలో నుంచి ఒక గ్రూ ఉంటుంది. ఈ గ్రూ ఎక్కడది ఎండ్ అవుతుందో, ఇక్కడ ఎండ్ అయింది. ఈ గ్రూ ఇక్కడ ఎండ్ అయిపోయింది, ఈ యొక్క గ్రూ ఎండ్ అయిపోయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇలా ఈ యొక్క గ్రూ లాగా ఉంటుంది.
ఆ గ్రూవ్ ఎక్కడ ఎండ్ అవుతుందో ఇక్కడ ఎండ్ అయింది చూసారా, ఇక్కడ ఎండ్ అయింది, ఇక్కడ పించింగ్ ఉంది, పించింగ్ ఉంటుంది. ఇది మెల్లగా ఇలా ఇలా అనొచ్చు. ఇది జిమ్మి అంటాము, ప్రోబ్ అంటాము. ఈ జిమ్మితో చేసినా కూడా సరిపోతుంది. ఇలాంటి దొరకకపోతే ఒక పెన్ను, ఈ పెన్నుతో కూడా చేయొచ్చు. ఇది ఈ పాయింట్ లోపల ముందు మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా అనండి. పించింగ్ ఉందా? పించింగ్ ఉంది కదా, సో పించింగ్ ఉంటుంది. ఈ పాయింట్ అంటే కరెక్ట్ పాయింట్ పడితేనే పించింగ్ ఉంటుందా? ఉండదు, లేకుంటే ఇంకో దగ్గర ఉండదు, తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పాయింట్ కాబట్టి ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇది పాయింట్ కరెక్ట్గా అదే ఈ పాయింట్. ఇది దీన్ని ఏమంటాం అంటే గాల్ బ్లాడర్ GB41 అంటాం. ఓకే ఓకే. ఈ పాయింట్ కనుక ఒకవేళ మీరు ఇది పెన్ను కానీ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ట్యాప్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈ ఫింగర్ ఇలా చేసుకోవచ్చు కదా, ప్రెస్ చేసుకోవచ్చు. ఇట్లా ఎన్ని రోజుల్లో మనకి ఇది ఉంటుంది సార్? అంటే మామూలుగా ఇది చేసుకున్న ఇదైనా చేసుకోవచ్చు, ఇదైనా చేసుకోవచ్చు? రెండు రోజు ఒక పూట అది, ఒక పూట ఇది చేయొచ్చు. ఓకే ఓకే. ఈ రెండు కాళ్ళలో ఈ పాయింట్ ఉంది, అక్కడ రెండు కాళ్ళలో కూడా ఉంది. నైస్. ఎస్, ఇది మొత్తానికి చాలా వరకు కూడా ఆక్యుపెంచర్ అనేది ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి అయితే వస్తూ ఉంది. దీని నుంచి అసలు ఈ ఇంటర్లింక్ కనెక్షన్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కూడా మనం ఒక వీడియో చేసాం ప్రీవియస్. సో ఒకసారి మీకు ఏదైనా ఈ ఐకి సంబంధించిన ప్రాబ్లం ఉన్నవాళ్ళు సార్ చెప్పిన పాయింట్స్ని యాక్టివేట్ అయితే చేసి చూడండి. కొద్దిమందికి 2 రోజుల్లోనే రిజల్ట్స్ వచ్చాయని అంటున్నారు. సో ఇది సైడ్ ఎఫెక్ట్ కూడా ఎట్లాగో ఏమి ఉండవు కాబట్టి ఎట్లా ఇంటర్నల్గా మనం మెడిసిన్స్ తీసుకునేవి కాదు. సో మీకు ఈ సమస్య ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్స్ వచ్చాయని అంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.